ఈ రోడ్ అన్ని డిఫరెంట్ గా ఉంది. ఒక వైబే సూపర్ గా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు మనకి సారనాథ్ అని వేస్తుంటారు కదా, ఇప్పుడు సారనాథ్కి వెళ్తాను. రెండు ఇక్కడ తిరు, ఇక్కడ అభినవ్, శ్రీ గురు రవిదాస్ గేట్ ఉంది కదా, ఆ టిన్ను మీద ఆయిల్ టిన్ మీద తింటాను. ఇదే సూపర్ కామెడీగా ఉంది. కామెడీ ఎక్కడ కూర్చోని చూడండి. ఇక్కడ ఎక్కడైనా లస్సీ జస్ట్ లైక్ దట్ అమ్ముతా ఉంటారు. అక్కడ మాంక్స్ ఉంటారు చూస్తున్నారా, చూడండి. ఒక ఏన్షియన్ సిటీ లాగా ఉంది. దీనికి ఒక అర్థం ఉంటుంది, మనకైతే అర్థం కాదు తెలియదు. సో మనం ఏదో సెల్ఫీ తీస్తాము అనేసి అంటే మనకు తెలియకుండా జరిగిపోయి ఉంటుంది. ఎండకి తెల్లలు మాడి మసలిపై హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను. సో 1 2 3 4 5 6 7 8 మంది ఒక దాంట్లో వెళ్తాను. ఎందుకంటే కాచికి కచోరీ వారణాసిలో ఫేమస్ అంట. ఆ కచోరీ కోసం ఈ కచోరీ డీలింగ్స్. ఓకేనా, మనం 80 రూపాయలు ఇచ్చున్నాం, ఒక్కొక్కరు 10 రూపాయలు. సో 80 రూపాయలు ఇచ్చి ఇక్కడికి వచ్చినామంటే ఇది ఎంత ఫేమస్ ఆలోచించండి. టేస్ట్ నేను చెప్తాను. సో మీరు ఎవరు వచ్చినా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఇది మాత్రమే కాదు, ఇక్కడ లస్సీ కూడా ఫేమస్. ఇంకో షాప్ ఉంది. అలాగే బనారస్ పాన్ అంటే ఇంకా ఫేమస్ అంటే చాచి కా దుకాన్. ఇది మ్యాటర్. రవిదాస్ గేట్ అనేసి హిందీలో కూడా బోర్డు ఉంది, అలాగే ఇంగ్లీష్లో కూడా పెద్ద ఆర్చ్ ఉంది. జస్ట్ అలాగే ఇంతే. ఇక్కడ హైలైట్ ఏమంటే ఆ టిన్ మీద ఆయిల్ టిన్ మీద తింటాను. ఇదే సూపర్ కామెడీగా ఉంది. బట్ ఇది ఒక వెరైటీ. ఇక్కడ ఆపోజిట్లో కూడా చూస్తున్నారంటే చూడండి, అందరూ ఇక్కడే చేసుకుని ఇక్కడ తింటా అన్నారు. ఒక ప్లేట్ కచోడి 50 రూపాయలు, 2 ప్లేట్ కచోడి 30 రూపాయలు. నాకు తెలిసి ఇది ఒక ప్లేట్ ఉంటుంది, 2 వచ్చి 50 ఉంటుంది. ఇప్పుడు మార్చి పెట్టుంటాడు. జిలేబీ 1 కిలో జిలేబీ 200 అంట. 100 గ్రామ్స్ 20 రూపీస్. జిలేబీ మాత్రం సాగు కొట్టినాడు. ఇప్పుడు జస్ట్ తిన్నాము అంటే కరిగిపోయింది వెన్నపూస లాగా. గౌతమ బుద్ధుడు సంబంధించింది. సో ఇది వచ్చి జైన్స్కి చాలా ఫేమస్. సారనాథ్ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ ఉంది. సో వెళ్ళి ఎలా ఉంది చూద్దాం. సో మీరు ఏమన్నా కాశీ వచ్చినప్పుడు ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఇది కూడా ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కాశీలో, బనారస్ రైల్వే స్టేషన్. సో వారణాసి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ గాజీపూర్ ఉంది కదా, ఇటు పక్క మనం రైట్ తీసుకోవాలి. ట్యాంక్ మీద ఎంత మంచిగా డిజైన్ చేస్తున్నారు ఏంటంటే. ఇక్కడ ఎక్కడైనా లస్సీ జస్ట్ లైక్ దట్ అమ్ముతా ఉంటారు చూడండి. అండ్ టీ కూడా చూసారంటే మట్కా టీ. పెద్ద ప్లాట్ఫామ్, దానికి అడ్జస్ట్ ఇంకో చిన్న ప్లాట్ఫామ్ లాగా అందరు కూర్చునేటట్టు సిమెంట్లోనే ఒక సెటప్. ఇక్కడ జనాలు అంతా కూర్చొని టీ తాత. బెంగళూరు ఉంటుంది కదా, ఈ హెచ్ఎల్ రోడ్ కూడా ఇలాగే ఫుల్ ట్రీస్ అంతా ఉంటాయి. సారనాథ్ డిస్ట్రిక్ట్ వారణాసి. ఐ థింక్ ఎవ్రీ వన్ పార్క్ రోడ్ ఓన్లీ. పర్మిషన్ ఇచ్చింది, అది రెడీ టు ఈట్ కార్ట్ అంట. బండికి నెంబర్ కూడా 178, ఇక్కడ 179. కొన్ని షాప్స్ ఓపెన్ చేయలేదు, చాలా వరకు ఓపెన్లో ఉంటాయి. పార్కింగ్ అయితే ఓపెన్ స్పేస్లోనే పెట్టాలి. మేబీ ఇప్పుడు ఆ దేవ్ దివాళి వల్ల అందరూ ఇక్కడ వస్తారని అలా ఉందా లేదా అఫీషియల్గా పార్కింగ్ ఉందా మనకు తెలియదు. ఓ ఈ హ్యాండీక్రాఫ్ట్ అక్కడ చూసినా ఫుడ్ కార్ట్, ఇక్కడ చూసినారంటే హ్యాండీక్రాఫ్ట్ కార్ట్. సూపర్ కదా. ఫుడ్ కన్నా ఒక తనిగా ఒక కార్ట్ లాగా ఇచ్చున్నారు, హ్యాండీక్రాఫ్ట్ అని ఇచ్చిండారు. అది నంబర్స్ ఇచ్చేస్తుంటారు, అలాట్ చేస్తుంటారు ఒక్కొక్కరికి. ఆ షాప్కి ఎవరు ఓనరో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి కార్ట్ ఒక్కొక్క స్టాల్కి 16-17 నంబర్స్ ఇచ్చిండారు. బాగుంది. అండ్ ఇక్కడ టికెట్ కౌంటరు. లైన్లో ఉండాలంటే లైన్లో ఉండొచ్చు, లేదంటే ఈ స్కానర్ చేసినారంటే మీ మొబైల్లో లింక్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అడుగుతుంది ఎంతమంది అనేసి. సో ఇద్దరంటే ఇద్దరు, అడల్ట్ 1, అడల్ట్ 2, అడల్ట్ 3 ఉంటుంది. అంటే ఒక మనిషికి ప్రూఫ్ ఇస్తే చాలు. ఆ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏదైనా ఇచ్చినారంటే ఆటోమేటిక్గా అది లింక్ వచ్చేస్తుంది. దాని ఎంట్రీ చూపిస్తే చాలు. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇదైతే మ్యాప్ గైడ్ యాక్చువల్గా. ఇక్కడ హిందీలో ఉంది. ఇట్లా హైలైట్ అనే విషయం ఏంటంటే చైనాలో ఇక్కడ సింగళం శ్రీలంకన్ లాంగ్వేజ్. ఎందుకంటే వాళ్ళ కల్చర్ మెయిన్లీ బుద్ధిజం కదా.
వీడియో కూడా నేను వేస్తుంటాను అక్కడ ఉన్న బుద్ధుడి గురించి. బుద్ధ టూర్ టెంపుల్ అది ఏమన్నా చూడలేదంటే లింక్ పైన కార్డ్స్లో వదిలేస్తాను, వెళ్ళి చూడండి. ఇక్కడ చూసినట్టు స్కూల్ పిల్లలు ఉన్నారు అండ్ ఇక్కడ ఎంత పెద్ద టాంబ్ ఉంది చూడండి. అక్కడ మాంక్స్ ఉండారు చూస్తున్నారా, నేను జూమ్ చేస్తా, అనిపిస్తుందా? ఆ క్రావింగ్స్ అంతా ఎంత అందంగా చెక్కి ఉండారంటే సూపర్. ప్రతి ఒక్క కల్చర్ ఒక బ్యూటిఫుల్. ఐ థింక్ హిందూ కల్చర్లో కొన్ని, అలాగే ముస్లిం కల్చర్లో, క్రిస్టియానిటీలో, బుద్ధిజంలో, జైనిజంలో. ఇక్కడ ఎందుకు సింగళం లాంగ్వేజ్లో బోర్డు వేస్తున్నారంటే శ్రీలంకన్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కల్చర్ ఫాలోయింగ్ ఈజ్ బుద్ధిజం. సో అందుకే అక్కడ క్యాండీలో టూత్ బుద్ధ టెంపుల్ ఉంది కదా, సో అందుకే నేను ఆ లింక్ పంపిస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లో వీడియో చూడండి అన్నాను. దీని పేరు వచ్చి ధామెక్ స్టూపా అంటారు. 1026 ఏడిలో ఈ సైట్ రికవర్ చేసినాక దీని పాత నేమ్ చూసుకున్నారంటే ధర్మచక్ర స్టూపా. సో బుద్ధిజంలో ఇలాంటి టామ్ని స్టూపా అంటారు యాక్చువల్గా. అండ్ ఇది ఎందుకంటే ఈ ప్లేస్ని లార్డ్ బుద్ధ ఫస్ట్ ఇక్కడ రీచ్ అయినట్టు ఒక జ్ఞాపకంగా ఈ స్టూపాని పెట్టుండారు. 3.2 మీటర్స్ కింద డెప్త్ ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ లోపల ఒక స్లాబ్లో ఇన్స్క్రిప్షన్ బుద్ధ రాసింది ఉంది. అది ఏంటంటే ఏ ధామ హేతు ప్రభవ అంటే రిటర్న్ ఇన్ ద బ్రహ్మీ స్క్రిప్ట్ ఆఫ్ 6th and 7th centuryలో చేస్తున్నారు. ఇది చూసుకుంటే ఈ టవర్ ఎత్తు 28.5 మీటర్లు. అలాగే బేస్ ఈ కింద ఉంది చూస్తున్నారు, ఈ బేస్ చూసుకుంటే ఇది 33.35 మీటర్స్ అంట హైట్. అండ్ ఇక్కడ టోటల్ హైట్ అంటే ఈ టోటల్ మొత్తం హైట్ చూసుకుంటే కింద ఫౌండేషన్ నుంచి 39.08 మీటర్స్లో ఉంది. నిజంగా సూపర్ కదా. ఫుల్ గ్రీనరీ, మెయింటైన్ అయితే బాగానే చేస్తా ఉన్నారు. ఇక్కడ డిస్క్రిప్షన్స్ చూడండి, ఖచ్చితంగా దీనికి ఒక అర్థం ఉంటుంది, మనకైతే అర్థం కాలేదు. అది కరెక్ట్గా సెకండ్ లేయర్లోనే ఇన్స్క్రిప్షన్ ఆ క్రావింగ్స్ అన్ని చేస్తుంటారు. కింద ఫౌండేషన్ కాబట్టి అక్కడ చేయలేదు. ఈ సెకండ్ లేయర్ పైన గోపురం లాగా ఉండేదానికి చేయలేదు, కానీ మధ్యలో ఉండే దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మెడిటేషన్ అయినా మాకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళందరికీ. ఎంత బ్రహ్మాండంగా ఉంది కదా. ఒక పక్క బుద్ధిజము, ఇంకో పక్క హిందూయిజం. ఈ అక్క అయితే రుద్రాక్షం వేసుకో ఉన్నారు, సూపర్ కదా. ఇది మూలగంధ కుటి విహార్ అంట. చూడండి, ఒక ఏన్షియన్ సిటీ లాగుంది, కానీ ఎందుకు ఇలా ఇన్కంప్లీట్గా ఉంది? లేదు ఏదైనా ఉండి డెమాలిష్ చేసినారా, లేదు న్యాచురల్ కెలామిటీస్ వల్ల, వేరే రీజన్ వల్ల ఏదైనా కూలిపోయిందో తెలియదు. బట్ ఇదైతే మాన్యుమెంట్స్ లాగా పెట్టుండారు. డెఫినెట్లీ దీని వెనకాల అయితే ఒక స్టోరీ ఉండాలి. ఇది పంచితాన్ టెంపుల్ అంట.
అండ్ మీరు ఇక్కడ వచ్చినప్పుడు అటుపక్క వెళ్దాం కదని ఏదో ఆలోచిస్తా కెమెరాలో దీని మీద ఎక్కిపోతారు. ఇది మనకి ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళకి ఇది శ్రీచక్రం కావచ్చు, లేదు ఇది వాళ్ళ ఏదైనా ఒక వాళ్ళు నమ్మకం, వాళ్ళు నమ్మే ఏదైనా ఒక పవిత్రమైన స్థలం కావచ్చు. సో అలా అంతా మనం చేయకూడదు. ఇవన్నీ చూస్తే మన టెంపుల్స్లో ఉన్న ఆర్కిటెక్చర్ లాగా డిజైన్స్ అన్నీ కొన్ని అలాగే ఉన్నాయి కదా. ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉండిందంట. సో ఈ టెంపుల్లో, ఈ ఆలయంలో బుద్ధుడు మెడిటేషన్ చేసేవాడంట కూర్చొని. హుయన్ స్ట్రాంగ్ ప్రకారం ఇక్కడ దీని హైట్ వచ్చి 61 మీటర్స్, 61 అడుగులు ఉండిందంట. అండ్ ఇక్కడ ఉన్న ఈ రాళ్ళతో కట్టిన గోడలు చూస్తా అంటే ఒక పెద్ద స్ట్రక్చరే ఉన్నట్టు మనకు తెలుస్తుంది కదా పూర్వము. అండ్ ఇక్కడ ఉన్న ఆలయంలో ఒక్కొక్క ఆలయము దగ్గర 18.23 మీటర్ల ఎత్తు ఉండిందంట. అలాగే ఈ ఎంట్రన్స్ చూసుకుంటే మనకు ఈ ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ అన్నీ చూసుకుంటే ఈస్ట్ నుంచి అంటే తూర్పు నుంచి వచ్చేలాగా ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక మండపం ఉండిందంట. అది ఇన్ ఫ్రంట్ దగ్గర. అలాగే ముందర చూసుకుంటే ఒక పెద్ద ఓపెన్ కోర్ట్ యార్డ్, అంటే ఒక దాని ఏమంటారు కోర్ట్ యార్డ్ అంటే ఒక వరండా లాగా నడిచే ఇది లాగా ఉండిందంట. అలాగే ఆర్కిటెక్చరల్ స్టైల్ ప్రకారం ఇది మొత్తం ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా ఇటుకలు, దీంతోనే నిర్మించుండారు అప్పట్లో. అండ్ ఇంకోటి ఏమంటే ఈ ఆలయాన్ని గుప్తా పీరియడ్లో నిర్మించినట్టు ఇంకో చరిత్ర కూడా మనకు చెప్తుంది. చరిత్ర ఏం చెప్పినా అప్పట్లో ఇంత భారీ ఆ స్తూపాన్ని ఇక్కడ ఈ ఆనవాళ్ళు చూస్తా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆలయం ఉందనే దానికి ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తుంది. అండ్ నిజంగానే బుద్ధుడు మెడిటేషన్ చేస్తుండాలి ఇక్కడ. సో చరిత్ర అనేది నిజమా అబద్ధమా అని కలబెట్టకూడదు. చరిత్రగానే చూడాలి, నమ్మాలి. సో అందులో నుంచి మనం తెలుసుకున్న పాఠం ఏమనేది ఒక ప్రశ్న. Do not sit or walk over the excavated remains. కరెక్ట్, చెప్పినట్టు వేసుంటారు, చూస్తున్నారా బోర్డులో చూస్తున్నాం కదా. సో అక్కడ నేను ముందే చెప్పినట్టు అక్కడ రాస్తుంటారు. సో ఇక్కడ ఎక్కడాలో కూర్చోడాలో ఉండకూడదు అనేసి. ఎందుకంటే ఇక్కడ బుద్ధుడు ఏ మండపం మీద కూర్చొని మెడిటేషన్ చేసినా మనకు తెలియదు. సో మనం ఏదో సెల్ఫీ తీస్తాము అనేసి అంటే మనకు తెలియకుండా జరిగిపోయి ఉంటుంది. నడుచుకుంటా మాట్లాడతా దీని మీద కాలు పెట్టడం, లేకపోయి దాని మీద కూర్చొని ఫోటోలు తీసుకోవడం చేస్తే వాళ్ళ నమ్మకాన్ని మనం దెబ్బతీసినట్టు అవుతుంది. అండ్ అది చాలా పరిణామాలకు దారితీస్తుంది. సో ఎప్పుడైనా ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ ఆర్కియాలజీకి వచ్చినప్పుడు మనం చాలా ఆచితూచి అడిగి వేయాలి. అలాగే ప్రతి ఒక్క నమ్మకానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. స్టోన్ లాగా ఉంది. ప్రతి ఒక్క చోట వార్నింగ్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ కూడా ఇచ్చున్నారు, డూ నాట్ సిట్ ఆర్ వాక్ ఓవర్ ది ఎక్స్కవేటెడ్ రిమైన్స్ అనేసి. ఎండకి తెల్లలు మాడి మసైపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను. మ్యాప్ కూడా ఉంది విజువల్గా. ఆనంద్ అభినవ్ డీల్ చేస్తాను. అప్పుడే చెప్పినట్టు బుద్ధుడు బొమ్మలు, ఇంటికి కావాల్సిన హ్యాంగర్ లాగా హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్. ఇది నాకైతే నచ్చింది. ఒక్కొక్క స్టాల్ వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చేసి అసైన్ చేసి ఒక యూనిఫామ్గా పెట్టుంటారు చూడండి, గజిబిజిగా లేకుండా. బాగుంది చూసేదాన్ని మెయింటెనెన్స్. ఇక్కడ మళ్ళా తినుబండారాలు.
ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారా తిరుగు ఏదో చేస్తున్నాడు మ్యూజిక్ వేరే లెవెల్ బా 30 తొగరియా ఎవరో అయితే 1200 అబ్బో 1200 అంట కానీ బాగుంది కదా. ఇది చూస్తున్నారంటే డిజైన్ ఇది వచ్చి వరల్డ్ మ్యాప్లో ఓము, ఇదన్నీ మ్యాప్స్ లాగా అక్కడ అదైతే బాగుంది. ఫస్ట్ రోడ్ ఎత్తిరాడు వేరే లెవెల్. వావ్ వారణాసి సూపర్ కదా. ఈరోజు మొత్తం సాటర్డే కదా, మొత్తం స్కూల్ వాళ్ళు పిలుచుకొచ్చేస్తున్నారు. మంచిదే, ఒక ఎడ్యుకేషన్ లాగా డైరెక్ట్గా హిస్టరీ గురించి బుక్లో చెప్పడం కన్నా లైవ్లో చెప్తే వాళ్ళకంటే గుర్తుండిపోతుంది విజువల్గా. గుడ్. ఇది నాకు తెలిసి 3వ స్కూల్లో 4వ స్కూల్లో చూస్తాను వచ్చినప్పటి నుంచి. నాకు తెలిసి 10th ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారేమో. యాక్చువల్గా ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, ఆర్కియాలజికల్ మ్యూజియం, బుద్ధుడు మ్యూజియం అది. సో లోపల వచ్చి ఒరిజినల్ అశోక్ చక్రం ఉంది కదా, అది పెట్టుండారు. సో మొబైల్ ఫోన్ అయితే అలౌడ్ లేదు, సేఫ్టీ రీజన్స్. బ్యాగేజ్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోవాలి, లాకర్ వాళ్ళ దగ్గర ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. యాక్షన్ కెమెరా డిఎస్ఎల్ఆర్ తీసుకెళ్ళచ్చు, కానీ ఫోటో మాత్రమే పట్టాలి. వీడియో ఏ కారణంలోనూ తీయకూడదు. తీసినారంటే వాళ్ళు క్యాచ్ చేస్తారు, మళ్ళీ పెద్ద ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అది ఇండియన్ గవర్నమెంట్ సంబంధించింది కదా. బట్ ఎక్స్ప్లెనేషన్ అయితే సూపర్గా ఉంది, ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. పిల్లల్ని పిలుచుకెళ్తే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, ఎందుకంటే అశోక్ చక్రంలో 32 స్పోక్స్ ఉంటుంది, చక్రం ఉంటుంది కదా, అందులో 32 స్పోక్స్ ఉంటుంది. ఆ 32 మనిషి 32 మంచి అలవాటుతో ఎలా బతకాలని చెప్పిన సూత్రం అది. ఆ 4 సింహాలు వచ్చేప్పుడు బుద్ధుడి శాసనం ప్రకారం లయన్ క్యాపిటల్ అంటే అది. ఆ కింద గుర్రము, ఆ తర్వాత ఏనుగు ఉంటుంది కదా దీని కింద, అది వచ్చి ఏమంటే దానికి ఒక రీజన్ ఉంది, ఓకేనా. దాని అబాకస్ అంటా అన్నారు. సో ఇలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకేనా. సో పిలుచుకొని రండి, పిల్లలతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మ్యూజియం అయితే విజిట్ చేయండి. మిగతావన్నీ బుద్ధుడి గురించి, అంటే 1st సెంచరీలో బుద్ధుడి స్టాచ్యూ ఎలా ఉండింది, ఆ తర్వాత బుద్ధుడికి గొడుగు ఉంటుంది కదా, ఆ పెద్ద వీల్, అది గొడుగు లాగా ఉంటుంది, పెద్ద వీల్ లాగా ఉంటుంది, అది ఫస్ట్ సెంచరీకి సంబంధించింది. ఆ తర్వాత మయన్మార్లో 1908లో వచ్చి ఒక లంక బిందె దొరికింది. ఆ లంక బిందెలో గోల్డ్ ఆర్నమెంట్స్, అంటే బంగారు ఆర్నమెంట్స్ అనేది దొరికింది. కొన్ని చక్రం టైప్లో బంగారు పూతతో కలిసింది. అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టుంటారు. నాకు తెలిసి అయితే ఒరిజినల్ ఉండదు, ఎందుకంటే ఒరిజినల్ వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్లో బయట పెట్టి దాని రెప్లికా, అంటే అలాగే ఉండే వస్తువుల్ని తయారు చేసి ఇక్కడ పెట్టుంటారు మ్యూజియంలో. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఒక అక్క ఉంది, ఆ అక్క అయితే మంచిగా నిద్రపోతా ఉండింది కళ్ళు మూసుకొని. సో అంత బంగారం అంత విలువైనది ఉంటే గ్యారంటీ హై సెక్యూరిటీ ఉంటుంది, అలాంటివంతా ఏం లేదు. సో మంచిగా విజిట్ చేయొచ్చు, సరేనా. అదొక రీజన్ చూసుకోండి. అండ్ ఎదురుగా ఒక థాయ్ డైనస్టీ మోనాస్ట్రీ ఉంది, అంటే మోనార్క్ ఇది ఉంటారు కదా టిబెటన్, ఆ కల్చర్, అది కూడా మీరు విజిట్ చేయండి వచ్చినప్పుడు. మాకైతే టైం లేదు, ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. క్యా ప్లేస్ మహామందిర్ అని ఒకటి ఉంది ప్లేస్, అక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 1:35. సో అది చూసుకొని 4 లోపల మళ్ళీ రూమ్కి వెళ్ళి స్నానం చేసినాకే మనకు 6 నుంచి 7 లోపల కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ మనకి స్లాట్ వచ్చి సాయంకాలం 6 నుంచి 7 వరకు. సో మనం ఎట్టి తిరిగి మ్యాక్సిమం 4 లోపల రూమ్కి వెళ్తే స్నానం చేసుకొని ఆ తర్వాత దేవుడి గుడికి వెళ్ళాలి. సో చూద్దాం, ఓకే. మనం వెళ్ళేది సర్వేద్ మహామందిర్. ఇక్కడ నుంచి యాక్చువల్గా 15 మినిట్స్ చూపిస్తుంది రింగ్ రోడ్ మీద వెళ్తే. అదే సిటీ లోపల వెళ్తే టైం అంతా చెప్పలేం, మనం వెళ్ళే టైమే అంత ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకే రింగ్ రోడ్ తీసుకుంటా ఉన్నాం. సో మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఆ టెంపుల్ ఎలా ఉందని వెళ్ళి చూపిస్తాను. నాకు తెలియదు, గూగుల్లో పిక్స్ మాత్రమే చూస్తున్నాను, కానీ బాగుంది సూపర్గా. సో మీరు కానీ అది విజిట్ చేయాలన్నప్పుడు ఈ బుద్ధుడు ఇది చూసుకొని రింగ్ రోడ్ తీసుకొని ఇదే రూట్లో మీరు ఆ గుడికి వెళ్ళచ్చు. గాజీపూర్ డిపో, ఉత్తరప్రదేశ్ పరివాహన్. మనం లెఫ్ట్ తీసుకోవాలి, అంటే గాజీపూర్ వెళ్ళే దాంట్లో మనం వెళ్ళాలి. సర్వేద్ మహామందిర్, యాక్చువల్గా ఇది మందిర్ అంటారు, కానీ ఇది వచ్చి ఒక మెడిటేషన్ హాల్. ఇంకోటి ఏమంటే 20 సంవత్సరాలు కట్టినారంట దీన్ని. 2002లో స్టార్ట్ చేస్తున్నారు, లాస్ట్ 2 years ముందే దీన్ని ఓపెన్ చేస్తున్నారు. యాక్చువల్గా మెడిటేషన్ హాల్ అంటే ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ లాగా, అలాగే పాండిచ్చేరిలో అరవింద ఆశ్రమం ఉంది కదా, అలాంటి ఒక మెడిటేషన్ సెంటర్. కానీ ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్గా చెప్పచ్చు నిజంగా. నైట్ అయితే ఆ లైట్స్తో చూసినప్పుడు మెస్మరైజ్గా ఉంటుంది. నేను గూగుల్లో ఉంటే ఆ పిక్స్ అయితే చూపిస్తాను.
5 రేకుల్లాగా స్టెప్ బై స్టెప్ పెట్టున్నారు. అండ్ ఇది చూస్తే ఒకలాగా హవా మహల్ కూడా ఒక అంటే అలాగే ఉండదు, బట్ ఆ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. షెల్టర్ అంతా ఏం లేదు, ఓపెన్ గ్రౌండ్లో చేసుకోవడమే. మొన్న అయోధ్యలో చూసినాం కదా చెరువులో, అలాంటిది ఇక్కడ కూడా కాన్సెప్ట్. వీళ్ళు కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, కానీ ఒక పార్కింగ్కి ఒక పక్క ప్రొవిజన్ ఇవ్వడం లేదు. అంటే ఒక షెల్టర్ వేసి ఒక సిమెంట్ తెల్లారి 8 నుంచి సాయంకాలం 7 గంటల వరకు అంట. లేదు ఇక్కడ చూస్తే తెల్లారి 8 నుంచి మళ్ళీ 8 నైట్ అంటారు. ఏది నిజం తెలియదు. టొబాకో ప్రోడక్ట్స్ ఏది అలో చేయరు. జెంట్స్కి లేడీస్ సపరేట్గా చెకప్ కూడా ఉంది, చెక్ చేస్తారు. చెప్పులు కౌంటర్ అనుకుంటా, జూతాగర్. ఆపోజిట్లో ఇంకోటి ఒకటి ఉంది, సూపర్గా ఉంది కదా. ఆ పైన చూస్తే మొత్తం హంస ఆకారాన్ని చెక్కుంటారు యాక్చువల్గా. సర్వద్ మహామందిర్ ధామ్ పికక్. మన ఈ జర్నీని ఇక్కడితో స్టాప్ చేసుకుంటూ ఇంకొక మంచి జర్నీలో కలుద్దాం. ఎప్పటిలాగే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీ అయిన వాళ్ళని సంతోషంగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ, షాన్.